తృప్తినిచ్చేవి గాని కావు. క్రిందటి రోజున సునంద వచ్చినప్పుడిలాగే ఏం తోచటం లేదు అంటే, ఏదో పని కల్పించుకో, లేకపోతే శేఖరాన్ని అడుగు, అతనే చూపిస్తాడు అని సలహా ఇచ్చింది. అతన్ని అడిగితే బాగానే ఉంటుంది. కానీ ఎలా అడగాలన్నదే సమస్య. అతను వేసే ఎదురు ప్రశ్నలకి తట్టుకోవాలంటే భయం. ఆ రోజు చండాలిక డ్రామాకి వెళ్ళి వచ్చిన తర్వాత శివరాంతో తన మాటలు విన్నాడని భయపడింది తను. కానీ అతను పట్టించుకున్నట్టే లేదే. మామూలుగానే ఉన్నాడు. 2-3 రోజుల వరకు జయంతికి ఏదో దొంగతనం చేసినట్టు అనిపించింది. శేఖరం విశ్రాంతి తీసుకునే సమయం ఇది. సునంద సలహా గుర్తు తెచ్చుకుని లేచి వెళ్ళింది. జయంతి లోపలికి వచ్చేసరికి శేఖరం గదిలో కూర్చుని మోజోళ్ళు వేసుకుంటున్నాడు. ఈ ఇంట్లో అందరూ పనిచేస్తున్నారు ఉపోద్ఘాతంగా అంది. శేఖరం తలెత్తి విస్మయంగా చూశాడు. జయంతి చూపులు తిప్పేసుకుంటూ నాకే సిగ్గేస్తుంది. నేనొక్కదాన్నే ఏ పని పాటు లేకుండా కూర్చుని తింటున్నాను. బాగుంది. తినటం పని కాదని ఎవరంటారు? గంభీరంగా అన్నాడు. పరిహాసం కాదు, నిజంగా అడుగుతున్నాను. మీరు నాకేదైనా పని చూపించాలి. ఏ పని చేస్తావో చెప్పు. ఇదివరకు సెక్రటరీగా ఉన్నప్పుడు ఏం చేసేదాన్నో అది. బాగానే ఉంటుంది. కానీ మరి సునంద భర్తని తీసేయాల్సి వస్తుంది. జయంతి మౌనం వహించింది. పాపం వాళ్ళు శేఖరం ఈ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నిశ్చింతంగా సుఖంగా ఉంటున్నారు. రోజుకు కనీసం 2-3 సార్లైనా సునంద శేఖరం ఉపకారం జ్ఞప్తి చేసుకోకుండా ఉండదు. హఠాత్తుగా ఉద్యోగం పోతే జయంతికిది ఇష్టం అనిపించలేదు. అసలు దానికి శేఖరం ఒప్పుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. పోనీ ఇంకేదైనా? శేఖరం గదంతా పరిశీలిస్తూ ఏం పని చేస్తావు నువ్వు? నాకేం కనిపించటం లేదు అన్నాడు. ఏదైనా సరే. సాక్స్ పూర్తిగా తొడుక్కున్న శేఖరం ఏ పనైనా సరేనా? ఆత్మగౌరవం లాంటిదేది అడ్డురాదా అన్నాడు. మొహంలో కోపం తొంగి చూసినా నిగ్రహించుకొని ఊహూ అన్నట్టు తలూపింది. అయితే ప్రస్తుతం నా కంటికి కనిపిస్తున్నవి ఇవి. నా బూట్లు రోజు పాలిష్ చేయటం, నేను రాత్రిపూట వేసుకునే పంచ షర్టు రోజు ఉతకటం ఇంకా అంటూ తలెత్తాడు. కానీ జయంతి అప్పటికే గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు అర్జెంటుగా పనిమీద బయటికి వెళ్ళటానికి బయలుదేరిన శేఖరం బట్టలేసుకుని గబగబా బూట్లు దగ్గరకొచ్చి వాటిని చూసి వాసు కోపంగా అరిచాడు. వాసు పరిగెత్తుకొచ్చాడు. ఒళ్ళు దగ్గరుంచుకునేనా ఈ పాలిష్ చేసింది? ఏమిటి పద్ధతంతా? నా ప్యాంటుండాలి తగలడాలా? అన్నాడు చిరాగ్గా. వాసు భయంగా మౌనం వహించి చూస్తుండిపోయాడు. మాట్లాడవేం, నిద్రపోతున్నావా? శేఖరం మరింత కోపంగా కసిరాడు. అవి అవి ఈరోజు నేను చేయలేదండి. మరెవరు చేశారు? అమ్మగారండి. నేను చెబుతుంటే వినలేదు. అమ్మాయి గారా? శేఖరం వెనక్కు తగ్గాడు. అంటే ఓహో, ఇప్పుడు అర్థమైంది. నిన్న తమాషాగా అన్న మాటలు నిజంగానే సీరియస్గా తీసుకున్నాదన్నమాట. శేఖరం మొహంలో కోపం ఎగిరిపోయింది. కానీ ప్రసన్నతని పైకి కనపరచకుండా, అమ్మాయి గారు నా బూట్లు తుడిచేటట్లయితే నువ్వెందుకిక్కడ? గాడిదలు కాయటానికా? బుద్ధి లేదు. వెళ్ళు, వెళ్ళి త్వరగా ఇంకో జత పాలిష్ చేసి తీసుకురా, అర్జెంట్ అన్నాడు. వాసు తూనీగలా పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో నిగనిగలాడుతున్న మరో బూటు తీసుకొచ్చి శేఖరం కాళ్ళ దగ్గర పెట్టాడు. అమ్మాయి గారేం చేస్తుంది? బట్టలు ఉతుకుతున్నారండి.
అమ్మాయి గారు బూట్లు తుడవటమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుంది అంటుంది వాడి ధోరణి. బట్టలుతుకుతోందా? ఉలిక్కిపడుతూ పని మనిషి ఏమైనాడు? అన్నాడు. ఉన్నాడండి. దొడ్లో ఏదో పని చూస్తున్నాడు. నేను రమ్మంటున్నానని పిలుచుకురా బూట్లు తొడుక్కుంటూ అన్నాడు. మళ్ళీ పరుగెత్తాడు వాసు. అయ్యగారెందుకో అర్జెంటుగా పిలుస్తున్నారంటే పని చేస్తున్నవాడల్లా వదిలిపెట్టి ఆత్రంగా పరిగెత్తుకొచ్చాడు. వాడొచ్చేసరికి శేఖరం నిలువుటద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. పిలిపించారా? గుమ్మం బయట ఒదిగి నిలబడి వినయంగా అడిగాడు. ఈరోజు తారీఖెంత? వెనక్కి తిరక్కుండానే అడిగాడు శేఖరం. తారీఖా? ఆశ్చర్యంగా తల మునిగినంత పనైంది వాడికి. తారీఖు అడగటానికి తనని పిలవటానికి ఏమిటి? శేఖరం వెనక్కు తిరిగి తారీఖెంత నిన్నే అన్నాడు రెట్టిస్తూ. పని మనిషి నెత్తిగూక్కుంటూ నిలబడిపోయాడు. గిన్నెలు తోముకునేవాడికి, దొడ్లు ఊడ్చుకునే వాళ్ళకి తారీఖులేం గుర్తుంటాయి? ఒక పహలీ తప్ప. వాసు తారీఖెంతరా? పదండి. ప్రక్కగా నిలబడిన వాసు సగర్వంగా చెప్పాడు. ఇదిగో ఈ నెల జీతం. ఇది తీసుకో. నువ్వు తక్షణం దయచేయి. జోబులోంచి డబ్బు తీసి గిరాటెట్టాడు శేఖరం. బాబుగారు! పని మనిషి పూర్తిగా బెత్తరపోయాడు. అవున్రా, అమ్మాయి గారు నా బట్టలు ఉతుకుతుంటే నువ్వెందుకు? నా నెత్తినెక్కటానికా? వెళ్ళు కోపంగా అన్నాడు. అయ్యగారి కోపంలో అంతరార్థం ఇట్టే కనిపెట్టేసినవాడు వెంటనే చేతులు నలుపుకుంటూ మొత్తుకుంటున్న మొహంతో నేనేం చెయ్యనండి. బాత్రూంలోంచి వెళ్ళిపోమ్మని బట్టలు లాక్కుంటే ఏం చెయ్యాలో మీరే చెప్పండి. పొరపాటైపోయింది. ఈసారికి క్షమించండి అని లెంపలేసుకున్నాడు. గదిలోకి వచ్చి క్రిందకి పడిన డబ్బు తీసుకొని కళ్ళకద్దుకొని శేఖరానికి అందిస్తూ పిల్లల గల్లోని తమ దయ మీద బతుకుతున్నాం. ఇంకెప్పుడు చెయ్యను. చేస్తే తని తగిలేయండి అన్నాడు. శేఖరం క్షణంసేపు వాడిని తీవ్రంగా చూసి సరే పో. ఒక్కసారి ఇచ్చింది తీసుకోవటం నాకలవాటు లేదు. రాఖీ పండుగ వస్తుందిగా, నీ పిల్లలకి బట్టలు కుట్టించుకో. ఇంకోసారి ఇలాంటిది నా చెవిన పడిందంటే బాగుండదు అన్నాడు గంభీరంగా. ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయినవాడు ఆనందంతో వికసించిన మొహంతో వాసు వంక విజయగర్వంతో చూస్తూ డబ్బు బొడ్లో దోపుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు మర్నాడు బయట పనులతో శేఖరానికి ఊపిరి సలపలేదు. భోజనానికి కూడా ఇంటికి రాలేనంత తొందరలో ఉండిపోయాడు. మూడో రోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గదిలో మంచం మీద పడుకొని పుస్తకం తిరగేస్తున్నాడు. ఇంతలో జయంతి లోపలికి వచ్చింది. శేఖరం చూసి చూడనట్టు ఊరుకుని పేజీలు తిప్పసాగాడు. మీరు కొంచెం వాసుని పని మనిషిని కేకలు వెయ్యాలి ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అంది. ఎందుకు? పుస్తకం తీసి ఆశ్చర్యపోతున్నట్టు చూసి ఏం అపరాధం చేశారు వాళ్ళు? అన్నాడు. మొన్న నిన్న ఈరోజు కూడా నేను మీ బూట్లు తుడవబోతే వాసు వాటిని లాక్కొని నేనేం చేస్తా, గాడిదలు కాస్తానా అంటూ వాటిని నాకసలు అందివ్వలేదు. పని మనిషినేమో అసలు బాత్రూంలో అడుగు పెట్టేందుకే వీలు లేకుండా గుమ్మానికి అడ్డంగా నిలబడి వీల్లేదండి, మీరు బట్టలు పిండితే నేనెందుకిక్కడ, ఎవరి నెత్తికెక్కటానికి అన్నాడు. శేఖరం మొహానికి పుస్తకం పూర్తిగా చాటు చేసుకున్నాడు. మీరిది ఆషామాషీగా తీసుకోవద్దు. నన్నేం చేయమంటావు? వాళ్ళను పిలిచి కేకలేయండి. ఎందుకు? తీసుకున్న జీతాలకి న్యాయంగా పనిచేస్తున్నందుకా? లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి.
నా వల్ల కాదు. వాళ్ళకి మీ సునంద మొగుడిలా పిల్లాజల్లా ఉన్నారు. అయితే నాకు ప్రత్యేకంగా ఏదైనా పని చూపించండి మొండిగా అంది జయంతి. అంత ప్రత్యేకంగా పట్టుదలెందుకు? కాలక్షేపానికి లేక రుణం తీర్చుకోవటానికా? మీరెలా అనుకున్నా సరే నిర్లక్ష్యంగా అంది. నువ్వు చెయ్యాలంటే ఎవరూ అడ్డు రాకుండా ఉండాలంటే కొన్ని పనులున్నాయి. చెప్పండి. నువ్వు చెయ్యనంటే చేస్తానని చెప్పడంలా? అయితే విను. నా జుట్టుకి నూనె రాసి తల దువ్వాలి. నేను స్నానం చేస్తుంటే వీపుకి సోప్ రాయాలి. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. నేను సాయంత్రం వచ్చేసరికి నేను తెచ్చిన చీరల్లో నాకు చాలా ఇష్టమైన దాన్ని ధరించి నీట్గా తయారై కాఫీ కప్పుతో ఎదురొచ్చి అతని వాక్యం పూర్తి కానే లేదు. ఇంతలో టపీమని ఏదో వచ్చి పడడంతో ఉలిక్కిపడి అటు చూశాడు. అప్పటికే టేబుల్ ప్రక్కగా నిలబడిన జయంతి దాని మీదున్న పుస్తకాలని తీసి బలం కొద్దీ వరసగా విసరసాగింది. వర్షంలా గబగబా పడుతున్న పుస్తకాల దెబ్బలా తగలకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బాబోయ్ జయంతి ఆగు అంటూ అరిచాడు. పుస్తకాల పరంపరం రావటం తగ్గిన తర్వాత శేఖరం గట్టిగా ఊపిరి పీల్చుకుని తలెత్తి చూశాడు. జయంతి అప్పటికే అక్కడ్నుంచి పారిపోయింది. గదిలోకి వచ్చి బల్లున తలుపులు మూసుకున్న జయంతికి అతని మాటల్లో పరిహాసం, కనుకోలుల్లో కొంటితనం, పెదవుల చివర చిరునవ్వు గుర్తుకొస్తేనే ఒళ్ళు బగ్గుమని మండటం మొదలుపెట్టింది. ఏమిటి అతని ఉద్దేశం? కేవలం అతని చేతుల్లో కీలుబొమ్మ అనుకుంటున్నాడా? అసలు సీరియస్‌గా మాట్లాడడమే మానేశాడెందుకు? ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. పోనీ ఉంటే విలువగా చూడడు. ఇదేం మర్యాద? అసలు అతనెవరు? తనెవరు? ఇలాంటి పరిస్థితిలో భగవంతుడెందుకు తోసెయ్యాలి? ఏం చేయలేని ఆవేశంతో మనసంతా కోపంతో నిండిపోయిన జయంతికి దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లతో కనురెప్పలు బరువెక్కాయి. 10 నిమిషాలైన తర్వాత శేఖరం వచ్చి తలుపు తట్టి జయంతి అని పిలిచాడు. ఆమె పలకలేదు. తలుపు తీయి నిన్నే ఇంకోసారి పిలిచాడు. అప్పటికీ మాట్లాడలేదు. తలుపు తీయలేదు. 2, 3 సార్లు పిలిచి సమాధానం రాకపోవటంతో అతను వెళ్ళిపోయాడు. జయంతి సాయంత్రమంతా వస్తున్నారు. అలా ద్రాక్ష తోటలోకి చూడటానికి వెడదాం. సరే. రావటానికి ఇష్టమేనా? నా ఇష్టాయిష్టాలతో పనుందా? శేఖరం చూస్తుండిపోయాడు. జయంతి తలెత్తలేదు. పూసల బ్యాగ్ అల్లుతూ కూర్చుండిపోయింది. కొంచెం ఆగి పోనీ ఎవరెవరు వస్తారో అడగవేం? అన్నాడు. కుతూహలం లేదు. ఎందుకని? వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి. అంటే నీ ఉద్దేశం? ఏం లేదు. శేఖరం ఓ అడుగు ముందుకు వేసి పదే పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కదా నీకీ లోకువ? అసలెందుకు చూడాలి? అందుకని బిచ్చగాడిని విదిలించినట్టు విదిలిస్తావా? జయంతి చురుగ్గా తలెత్తి అన్నింటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను, యాచకురాలిని నేను. జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు. గదిలోకి వాసు తొంగి చూస్తూ మీకోసం మినిస్టర్ గారి పిఏ వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి. వస్తున్నా కూర్చోమను. వాసు వెళ్ళిపోయాడు. వాడి వెనకే బయటికి వెళ్ళిపోతున్న శేఖరం
గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ, మాటలు పెరిగిన కొద్దీ మనసులు నలగటం తప్ప ప్రయోజనం లేదు. మనిద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవటం నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను. కానీ ఒకటి మట్టుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఎప్పటికైనా నువ్వందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు. 4 గంటలవుతుండగా ద్రాక్ష తోట దగ్గరకు వచ్చాడు. మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు. వాళ్ళు మట్టుకు 3 గంటలకే అక్కడికి వచ్చేస్తారను భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎకరాల మేర రాతి స్తంభాలకి అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి వస్తుంటే అల్లంత దూరానికే కనిపిస్తుంది. సాయంత్రం ప్రొద్దు తిరగపోతుండగా ఎండ చల్లబడిపోతుంది. చల్లటి గాలి హాయిగా ఉంది. కారు తోట దగ్గరకు వచ్చి ఆగింది. ఆ చివరి భాగం మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోటకి సిద్ధంగా చేయబడున్నాయి. రోడ్డు వారగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరానిదే. అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజ్ ఉంది. కారులోంచి దిగగానే శేఖరం కారు ప్రక్కన పెట్టి కాటేజ్ వేలు వైపు చూపిస్తూ, అదుగో అక్కడున్నారు వాళ్ళు, వెళ్ళు, నేనిప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. రాతి స్తంభానికి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికొచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వ్రేలాడుతున్నాయి. వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టలో నింపుతున్నారు. కొంతమంది ఆడ కూలీలు ఓ ప్రక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కోసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు. అంతా సందడిగా కంటికి ఆహ్లాదంగా ఉంది. జయంతి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది. ముందు బంగ్లా పెంకున్న చిన్న వరండా ఉంది. దాని ప్రక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకొని ఉంది. తీగ నిండా తెల్లటి మొగ్గలు విడవడానికి తొందరపడుతున్నట్లు పిల్లగాలిలో మెల్లగా ఊగుతున్నాయి. లోపల నుంచి ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారో ఏమిటో. రేఖారాణి, కరుణాకరం వాళ్ళుంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే కాదు, అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది. చివరికి ఎలా కూర్చోవాలో, ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు. జయంతి మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్కి గుమ్మంలో అడుగుపెట్టింది. లోపల వాలు కుర్చీలో డాక్టర్ గారు కూర్చుని కళ్ళద్దాల్ని చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు. ఆయన ప్రక్కనే చిన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే, రారా, ఇదిగో సునంద, మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు. అదే గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్న శివరాం వెనక్కు తిరుగుతూ, అన్యాయం సుమండి, మమ్మల్నంతా ముందుగా రమ్మని ఊదరబెట్టి మీరు ఆలస్యంగా రావటం. శివరాం వాక్యం పూర్తి చేయనేలేదు. సునంద లేచి దగ్గరగా వస్తూ, లోపలికి రా అంది. జయంతి లోపలికి వచ్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. అంతా తనకి కావలసిన వాళ్ళే, తన ఆప్తులే. శేఖరం ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పేందుకు తన అవకాశం ఇస్తేనా? బాత్రూమ్ తలుపులు తెరుచుకొని బయటికి వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది. కారణం ఏమిటో తెలియదు గాని ప్రమీల కూడా చాలా దగ్గరగా, ఆదరణగా మాట్లాడుతోంది. బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా చెప్పాడేమో. రాజా ఏడమ్మా అన్నాడు డాక్టర్ గారు. వస్తున్నారు, అలా తోటవైపు వెళ్ళారు అంది. బయట బోలెడన్ని పూలున్నాయి, కోసుకురానా అంది ప్రమీల. దానికి ప్రత్యేకంగా పర్మిషన్ కావాలటమ్మా అంది కామేశ్వరమ్మ గారు. పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి, మీరు సాయం చేస్తారా? శివరాంని అడిగింది. ఓకే, కానీ పూలు కోయటం పురుష లక్షణమేనంటారా డాక్టర్ గారు? లక్షణంగా ఆడపిల్లకి సాయం చేయటం ఏదైనా పురుష లక్షణమే బాబూ అన్నారు డాక్టర్ గారు. ప్రమీల, శివరాం బయటికి వెళ్ళారు. జయంతి వెళ్ళి సునంద ప్రక్కన కూర్చుని కాటేజ్ పరిశీలనగా చూసింది. ఓ మాదిరి పెద్ద గది, అందులో ఓ మంచం, దాన్ని ఆనుకుని చిన్న డ్రెస్సింగ్ టేబుల్,
గదిలో వాలు కుర్చీ గాక మరో 3 ఫేమ్ కుర్చీలున్నాయి. మధ్యలో టీపాయ్ ఉంది. గదిని ఆనుకునే చిన్న బాత్రూమ్ ఉంది. నీకోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు. ఏమిటో చెప్పుకో అంది సునంద. ఏమిటది అంది జయంతి. మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది. శివరాం ప్రమీలతో కాస్త చనువుగా ఉంటాడు. కానీ ఇలాంటి సమయాల్లో అందులో ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బావుంటుంది? ఈసారెప్పుడైనా అతన్ని హెచ్చరించాలి. సహృదయుడైన శివరాంకి ఇలాంటివి అంతగా తెలియవు. తనలాగే అందరూ అనుకుంటాడు. అయినా ప్రమీలకి కొంచెం బుద్ధుండాలి. అతనేం చేస్తాడు? అందరితో చనువుగా ఉండటం అనేది అతని స్వభావం. చెప్పు ఏమిటో తెలుసా అంది సునంద. అదేదో తినేది అమ్మాయి. వీళ్ళో పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు. డాక్టర్ గారు క్లూ అందించారు. పులిహోర వెంటనే అంది జయంతి. చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పారో కామేశ్వరమ్మ గారు నిష్ఠూరంగా పలికింది. ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి. ఏయ్, నిన్న పూలని ఎవరు కొయ్యమన్నారు? శేఖరం కంఠం దేవుడు. ప్రమీల పెంకె సమాధానం. అలాగా, అయితే నెత్తి మీద 2 మొట్టమని నాక్కూడా చెప్పాడు. ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాదగా చేయటం అత్యాచారం. ఓహో అలాగా. వచ్చిన అతిథులు హద్దుమీరి ప్రవర్తిస్తే? శివరాం, నా పేరు చెప్పి 4 తగిలించు. శేఖరం లోపలికి వచ్చాడు. గదిలో సాయంకాలపు నీరెండు ప్రతిఫలిస్తుంది. శేఖరం వెంట బక్కగా పొట్టిగా ఉన్న ఒకతను ఒక పెద్ద పేపర్ పొట్లం తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందులో ద్రాక్ష పళ్ళున్నాయి. లేతాకు పచ్చరంగులో, పరిపక్వమైన లోపల రసం పీల్చుట పొరల్లోంచి చిదిమితే చిందేట్టు కనిపిస్తుంది. 3 గంటలకే మమ్మల్ని రమ్మన్నారు. మేం టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేశాం. నువ్వు త్వరగా వెళ్ళు, చేతులు కడుక్కొండ్రా అంది కామేశ్వరమ్మ గారు. మేం కూడా తీసుకోలేదు. 3 గంటలకు బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావటంతో ఆలస్యం అయిపోయింది. శేఖరం బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. జయంతి, ఇదిగో ఈ టవల్ తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు. వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లో నుంచి తీసి ఇస్తూ అంది కామేశ్వరమ్మ గారు. జయంతి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకుని బాత్రూంలోకి వచ్చింది. శేఖరం మొహం సోప్తో కడుక్కుంటున్నాడు. తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కొని తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్ట్లోంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి. కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అతని చేతులు ఎప్పుడు అంత దగ్గరగా, అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు. మొహం కడుక్కోవటం పూర్తయిపోయి వెనక్కు తిరిగిన శేఖరం తువాలు పట్టుకుని నిలబడిపోయిన జయంతి వైపు క్షణంసేపు చూస్తుండిపోయాడు. అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడటం అతనికి అలవాటే. జయంతి తువాలు అందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. శేఖరం వెంటనే చేతిలో నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు. అనుకోకుండా మీద నీళ్లు పడటంతో ఉలిక్కి పడింది. వెంటనే వెనక్కు తిరిగి చూసింది. చేతిలో మిగిలిన నీళ్ళని జయంతి మొహం మీదకి చల్లుతూ, వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అన్నాడు నవ్వుతూ. జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్ళని కొంగుతో తుడుచుకుంది. శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్ళని అద్దసాగాడు. వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది. చూడకపోతే పర్వాలేదా? కళ్ళల్లో కొంటితనం మెరుస్తుండగా అడిగాడు. జయంతి చప్పున అతని చేతుల్ని తప్పించుకుని వెళ్ళిపోయింది. అదేమిటి అలా ఉన్నావేం? అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటికి వచ్చిన జయంతిని చూస్తూ. ఎలా ఉన్నాను? వెనక్కు తగ్గుతూ అడిగింది. సునంద, కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు. ప్రమీల పూలన్నీ కోసుకొని పమిట చెంగు నిండా నింపుకొని లోపలికి వచ్చింది. శేఖరం బాత్రూంలోంచి వచ్చాడు. త్వరగా రండి,
ఇప్పటికే ఆలస్యమయ్యింది. కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది. ఇంతలో సునంద భర్త ఒకతనితో కాఫీ కప్పులు పట్టించి కొచ్చాడు. టిఫిన్ తిని కాఫీలు తాగటం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు. ఎక్కడి వరకు తన తోట శేఖరం గుర్తులు చూపించాడు. సాయంత్రం అయిపోవటంతో కూలీలు పని ముగించుకుని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు. 2 రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. పొద్దు బాగా తిరిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి సంధ్యకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు. శివరాం మిగిలిన ద్రాక్ష పళ్ళని జేబు రుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు. అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు. పాపం హైదరాబాదులో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్ షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం. అందమైన ఆడపిల్లలకి కూడా అన్నారు డాక్టర్ గారు. అల్లరి చేసే అబ్బాయిలకి మటుకు తక్కువంటారా? సునంద భర్త అన్నాడు. జయంతి ఇందాకట్నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడవేం? అంది కామేశ్వరమ్మ గారు. ఏం మాట్లాడను? చేతిలో పచ్చగడ్డి లాగుతూ అంది. జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన చూస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కబడి మెల్లగా అంతరించిపోయింది. మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాటి చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలోకి పైకి వస్తున్నాడు. చంద్రుడెంత బాగున్నాడో, అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరాం. ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను. కానీ అందులో అదేమిటో నాకర్థం కాదు. ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్లు ఉంటే ఏం బావుంటుంది అంది ప్రమీల. బహుశా చంద్రుడిలో గుండ్రనితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవులు దృష్టిలో పెట్టుకొని అలా అని ఉంటారు అన్నాడు శేఖరం. గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం? అన్నాడు శివరాం. కొద్దిగా కోలగా ఉండాలి. బాగుంది, దోసకాయలా కాబోలు. శివరాం మాటలకి అందరూ నవ్వారు. ప్రమీల చేతిలో ఉన్న మట్టిగడ్డిని కోపంగా శివరాం మీదకి విసిరింది. చేతనైతే మాటలతో పోట్లాడాలి, మట్టిగడ్డలతో కాదు. చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకుంటూ అన్నాడు శివరాం. అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపల్చగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు. అతని ప్రక్కనే మోచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తే ఏదో ఆలోచిస్తున్నట్టు శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు. ఒక చేతి మీద అలా వెనక్కి జారిగిలబడి కూర్చోవటంలో కూడా రాజసం ఉట్టిపడుతోంది. ఇలా మాటిమాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించటం, ఆకర్షింపబడటం చూసి జయంతికి తనంటే తనే అసహ్యం వేసింది. తనంత అల్పురాలు, మామూలుగా ఆలోచిస్తోంది. కొద్దిసేపైన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ దూరంగా చూస్తూ. పరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు. సమాధానం చెప్పలేదు. వెళ్దాం, నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం. ప్రమీల లేచి బట్టలకి అంటుకున్న మట్టి దులుపుకుంది. ఏం బాబూ? శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు. ఆలోచనలోంచి తేరుకుంటున్న శేఖరం ఏమన్నట్టు చూశాడు.
అప్పటికే సునంద భర్త కూడా లేచాడు. శేఖరం చూపులు క్షణంసేపు మోకాలి మీద గెడ్డం ఆంచుకొని కిందకి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయినాయి. నాక్కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి. ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల. ఇక్కడ తిన్నవి చాల్లేదా? వెంటనే శివరాం అందుకున్నాడు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు. తల ఎగరేసి ప్రమీల బొంగుమూతి పెట్టింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.